ఈ దినం పరిశుద్ధాత్ముడు ఓ ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పారు. ఏంటయ్యా విషయం అంటే, కన్నీటి విలువ, కన్నీటిలో దాగిన శక్తి. మీరు అనొచ్చు, అన్నా కార్చే కన్నీళ్లకు విలువ ఉంటుందా? కాచే ఆ కన్నీటి చుక్కల్లో నిజంగా శక్తి ఉంటుందా అని అడిగితే, 100కి 100 పాళ్ళు కన్నీరు చాలా విలువైంది. కన్నీటిలో బృహత్తరమైన శక్తి దాగి ఉంది. బైబిల్లో దేన్ని ఆధారం చేసుకొని మీరు చెప్తారు అని అంటారా? రండి, కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ చరణం. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును గదా. దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నాయి, నా కన్నీటి విషయాలన్నీ నీ కవిలిలో రాశావు అని తన కన్నీటిని దేవుడు ఏం చేశాడో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడా, చెల్లి, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించావే, కుటుంబంలో కలిగిన కష్టాన్ని బట్టో, భక్తిగా బ్రతకాలనే అంశాన్ని బట్టో, అనుభవిస్తున్న నష్టాన్ని బట్టో, సమాజంలో ఎదుర్కొంటున్న అవమానాలు, తిరస్కారాలు బట్టో, ఉపవాసం ఉన్న దినానో, మామూలు దినానో, వాక్యం విన్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చావే, కార్చిన కన్నీళ్లను దేవుడు ఒక బుడ్డిలో భద్రపరిచాడట. నేనంట, భద్రపరిచేది వేటిని? విలువైన వాటిని. బంగారు ఆభరణాలు భద్రపరుస్తాం, విలువైనవి. డబ్బు భద్రపరుస్తాం, విలువైనవి. దేవుడు భద్రపరిచాడంటే అవి ఎంత విలువైనవో చూడండి. ఒకటి బుడ్డిలో దాచాడు, రెండవది కవిళ్ళలో రాశాడు. బా, ఎంత విలువైనవి కాబట్టో కవిళ్ళలో రాశాడు కదా. అవును, కన్నీటి విలువ ఈ ప్రపంచంలో ఎరిగిన ఒకే ఒక్క వ్యక్తి నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ఒక భక్తుడు ఇలా అంటాడు, కన్నీటి చుక్కల విలువ తెలియని వ్యక్తుల ఎదుట ఏడ్చి నీ కన్నీటిని వృధా చేసుకోకు. బా, నిన్ను నువ్వు చులకన చేసుకోకు. విన్నారా ఈ మాట? కన్నీటి చుక్కల విలువ తెలియని వారి ఎదుట ఏడ్చి నీ కన్నీటిని వృధా చేసుకోకు, నిన్ను నువ్వు చులకన చేసుకోకు. బిడ్లారా, కన్నీటి విలువ తెలియని వ్యక్తుల దగ్గర మనం ఏడ్చామనుకో, ఒకవేళ మగోడు ఏడ్చాడు కలిగిన బాధను బట్టి, ఎదుటోడు ఏమంటాడో తెలుసా? ఏడ్చే మగోడిని నమ్మొద్దని పెద్దలు చెప్పారా, రాయ్ ఆడదానిలాగా ఏడుస్తావేంటి అని చూడండి చులకనగా మాట్లాడతారు. ఒకవేళ ఆడబిడ్డే ఏడ్చిందనుకో, ఇది ఎప్పుడు ఏడ్పు గుట్టు మొకుంది, దీని తల మీద నీళ్లకుండా ఉంటుంది. కన్నీటి చుక్కల విలువ తెలియని వాడు వెకిలిగా మాట్లాడతాడు, ఎగతాళిగా మాట్లాడతాడు. తమ్ముడా, చెల్లి, ఆయన సన్నిధిలో నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్క అత్యంత విలువైనది. దేవుడు దాన్ని దాచాడు అంటే, బా, నీకు బంగారం ఎంతో, నీకు వెండి ఎంతో, నీకు వజ్ర వైఢూర్యాలు ఎంతో, దేవునికి కన్నీటి చుక్కలంతా. ఓ మాట అంట, పరలోకంలో ఒక్కొక్క వ్యక్తి పేరు మీదట కన్నీటి బుడ్డి రాసి ఉంటుంది. తమ్ముడా, నీ పేరు మీద ఒక బుడ్డి ఉంది. నేనంట, ఆ బుడ్డిలో నీవు కార్చిన కన్నీళ్ళు ఉన్నాయా? అసలు ఆ కన్నీటి ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో నీకుందా? ఒకసారి ఆలోచించు. ఎందుకు దేవుడు కన్నీటి చుక్కలను అంత విలువగా ఎంచుతాడో చెప్పమంటారా? ఒక భక్తుడు అంటాడు, ఆ కన్నీటి చుక్కల్లో
నీరు శాతం 1% ఉంటే 99% హృదయ వేదన, హృదయపు మోగమాష ఆ కన్నీటి చుక్కల్లో నిక్షిప్తమై ఉంటుందట. మరొక భక్తుడు అంటాడు, కళ్ళల్లో నుండి జాలువారే ఆ కన్నీటి చుక్కలు బరువుగా ఉండకపోవచ్చు, కానీ ఆ కన్నీటి చుక్కల్లో దాగి ఉన్న భావాలు, బాధలు మాత్రం చాలా బరువుగా ఉంటాయి. బా, ఈ మాట చెప్తూ ఉంటే ఒళ్ళు పులకరిస్తున్నట్లు, గుండెట్లా పెండబడినట్లు అయిపోతుంది. నీ కన్నీటి విలువ తెలిసినవాడు నీవు ఆరాధించే నీ దేవుడు ఒక్కరు మాత్రమే. కన్నీరు అంత విలువైనది. కన్నీరు విలువైనది మాత్రమే కాదు, కార్చే కన్నీటి చుక్కల్లో శక్తి దాగుంది. ఏంటో చెప్పమంటారా? నంబర్ 1, బండరాతి హృదయాలను బ్రద్దలు చేయగలిగిన శక్తి కన్నీటి చుక్కల్లో ఉంది. నంబర్ 2, హృదయ మాలిన్యాన్ని తొలగించగలిగిన శక్తి కన్నీటి చుక్కల్లో ఉంది. నంబర్ 3, హృదయపు వేదనలు తొలగించగలిగిన శక్తి, హృదయంలో గూడుగట్టుకున్న మనోవ్యాకులాన్ని తొలగించగలిగిన శక్తి కన్నీటి చుక్కల్లో ఉంది. చెల్లి, తమ్ముడా, ఏడవలసిన ఆయన దగ్గర ఏడు. కన్నీటి చుక్కల విలువ తెలిసిన దేవుని పాదాల సన్నిధిలో వేడు. అలా ఆయన సన్నిధిలో నువ్వు ఏడవగలిగితే, ఒకవేళ నీ ఇంటిలో బండరాతి హృదయం కలిగిన వారు ఉంటే టప 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 నువ్వు కన్నీటి చుక్కలు నేల మీద విడుస్తూ ఉంటే, భర్త బండరాతి హృదయాన్ని దేవుడు బ్రద్దలు చేయటం ప్రారంభిస్తాడు. పిల్లల బండరాతి హృదయాన్ని దేవుడు బ్రద్దలు చేయటం ప్రారంభిస్తాడు. 4వ శతాబ్దంలో ప్రార్థనాపరురాలైన గొప్ప తల్లి, ఆ తల్లి పేరు మోనిక. మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగింది. భక్తి లేని భర్త తనకు దొరికాడు. గయ్యాలి అత్త తన జీవితంలో కొన్నిసార్లు అంతే, నువ్వు భక్తి కలిగిన దానివైనా ఎందుకో భక్తిహీనుడైన వ్యక్తి నీ జీవిత భాగస్వామి అవుతాడు. ఎందుకో తెలుసా? అది నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదు అని అనుకోకు. నీవైతేనే, నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీవైతేనే ఆ భర్తను మార్చగలుగుతావు. ఆ నమ్మకం దేవునికి ఉంది. అందుకని నువ్వు భక్తి కలిగిన దానివైన భక్తి లేని భర్తను, గయ్యాలి అత్తను దేవుడు నీకు ఇస్తాడు. ఈ తల్లి భర్త ఇంట్లో, అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత భర్త త్రాగుబోతూ, వదరబోతూ, తిరుగుబోతూ భర్త కొరకు ఏడ్చింది. ఎంత ఏడ్చినా కనీసం అత్త దగ్గర నుంచి ఆదరణ దొరకకపోతే అత్త సూటిపోటి మాటలు భరిస్తూ ఓర్చుకుంటూ భర్త కొరకు, అత్త కొరకు కొన్ని సంవత్సరాల పాటు రోధించింది. ఒకానొక దినం ఏం జరిగిందో తెలుసా? తాను కార్చిన ఆ కన్నీటి చుక్కలను బట్టి భర్త రాతి హృదయం బ్రద్దలైపోయింది. భర్త ప్రభు తట్టు త్రిప్పబడ్డాడు. ఎప్పుడైతే భర్త ప్రభు తట్టు త్రిప్పబడ్డాడో ఆ కొడుకును చూసి తల్లి కూడా, అదే గయ్యాలి అత్త కూడా దేవుని వైపు తిరిగింది. కార్చిన కన్నీటి చుక్కల ద్వారా ఇద్దరి రాతి హృదయాలు బ్రద్దలైపోయాయి. చెల్లి, తమ్ముడా, దినాలు అట్లా సాగుతున్నాయి. భర్త ద్వారా, అత్త ద్వారా బాధ తప్పింది అని అనుకునే లోపు ఆ తల్లికి పుట్టిన ఒక కొడుకు అగస్టీన్ చిన్నప్పటి నుంచి భక్తి నూరిపోసింది. కానీ 19వ సంవత్సరం వచ్చేసరికి భయంకరమైన ఉమనైజర్గా, 19వ సంవత్సరంలోనే అక్రమ సంబంధం ద్వారా ఒక బిడ్డకు తండ్రి అయ్యే అంత చండాలంగా బ్రతికాడు. ఆ కొడుకు కోసం తల్లి రమారమి 17 సంవత్సరాలు ఏడ్చిందట. చూడండి, ఒక బాధ పోయింది, భర్త బాధ పోయింది, అత్త బాధ పోయింది అనే లోపు కొడుకు బాధ వచ్చేసింది. నిజమే, క్రైస్తవ జీవితంలో
ఆపద వెంబడి ఆపద వస్తుంది. తన కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి 17 సంవత్సరాలు ఏడ్చింది. ఆ తల్లి కన్నీటి చుక్కలో కొడుకు రాతి హృదయాన్ని బ్రద్దలు చేశాయి. ఆ బిడ్డ ప్రభు తట్టు తిరిగి ఒక గొప్ప దైవ సేవకుడిగా మారి చూడండి, ఆ తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీతిమంతుడిగా మార్చబడిన కొడుకు చేతుల్లోనే ఒడిలోనే తల్లి చనిపోయిందట. తల్లి కొడుకును చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూసిందట. ఆ దైవజనుడు ఏమంటాడో తెలుసా? అగస్టిన్, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో యేసుక్రీస్తు సింహాసనం దగ్గరికి నేను కొట్టుకొని వచ్చాను. విన్నారీ మాట? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో దేవుని సింహాసనం దగ్గరికి నేను కొట్టుకొని వచ్చాను. చెల్లి, నీ కన్నీటి చుక్కల విలువ తెలిసిన వాడురా నీ దేవుడు. కార్చు, కన్నీళ్ళు కార్చు, ప్రార్థించు. నీ భర్త రాతి హృదయాన్ని ఒకనొక రోజు బద్దలు చేస్తాడు. నీ కొడుకు రాతి హృదయాన్ని ఒకనొక రోజు దేవుడు బ్రద్దలు చేస్తాడు. ఎవరైతే నీ పట్ల రాతి హృదయంతో బ్రతుకుతున్నారో ఆ రాతి హృదయాలను బ్రద్దలు చేయగలిగిన శక్తి నీవు కార్చే కన్నీటి చుక్కల్లో దాగి ఉంది. అంతేనా? దానితో పాటు హృదయ మాలిన్యాన్ని తొలగించగలిగిన శక్తి దేనికుందో తెలుసా? గుండెకు జబ్బు చేస్తే డాక్టర్ బాగు చేయగలడు, కానీ హృదయానికి పట్టిన పాపపు రోగాన్ని ఏ డాక్టర్ బాగు చేయలేడు. మరి ఏది బాగు చేయగలుగుతుందో ఏది బాగు చేయగలుగుతుందో తెలుసా? నీ కన్నీటి చుక్కలు, నీ కన్నీటి చుక్కలు. అందుకని ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, ఖిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది. భక్తుడైన దావీదు పాపం చేశాడు, హృదయం మలినం వైపు వెళ్ళింది అంటాడు కీర్తనలో. భలే చక్కటి మాట అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6వ చరణం 6:6 చూడండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపును తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. తాను పండుకున్న పరుపు పడక కొట్టుకొని పోతుందంటే కొన్నిసార్లు అమ్మ అంతకని మరి ఊరుకోండి కాదు. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నేను పండుకున్న నా పాపపు పడక, నా హృదయంలో పడక వేసుకున్న పాపం నా కన్నీటి ప్రార్థన ద్వారా నా హృదయంలో నుంచి కొట్టుకొని పోయిందయ్యా. ఆ కన్నీటి ప్రార్థనే దావీదును హృదయానుసారుడిగా మార్చింది. తమ్ముడా, చెల్లి, నీ సంతోషాన్ని ఏడ్పుగా మార్చుకో, నీ ఆనందాన్ని దుఃఖంగా మార్చుకో. ఎందుకో చెప్పంటారా? ఇప్పుడు ఏడ్చుచున్న నీవు రేపు నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. విన్నారా? హృదయాలను బ్రద్దలు చేయగలిగిన శక్తి, రాతి హృదయాలను మెత్తని హృదయాలుగా మార్చగలిగిన శక్తి కన్నీటి చుక్కల్లో ఉంది. హృదయపు అపవిత్రతను కొట్టివేయగలిగిన శక్తి కన్నీటి చుక్కల్లో ఉంది. హృదయపు మనోవేదనను తొలగించగలిగిన శక్తి కన్నీటి చుక్కల్లో ఉంది. అంటాడు, వృక్షము నరకబడింది, దాని ముద్దంతా చీకిపోయింది, వేర్లు కులిపోయాయి, ఇది బ్రతకదు అని ప్రజలంతా అనుకున్నారు. అంటాడు యోబు అక్కడ, నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగుర్చును కదా, లేత కొమ్మల వలె లేత కొమ్మలు మరలా అది వేయును కదా, నీటి వాసన మాత్రము చేత అది మరలా బ్రతుకుతుంది. తమ్ముడు, ఒకప్పుడు మంచి బ్రతుకు బ్రతికి ఆ చెట్టు నరకబడ్డట్లుగా మొద్దుగా మిగిలిపోయినట్లుగా ఒకప్పుడు మంచి బ్రతుకు బ్రతికి ఈరోజు బ్రతుకు మోడైపోయిందా, మొద్దైపోయిందా? ఇక నా బ్రతుకుల్లో మంచి రోజులు రావేమో, జీవితం అంతా ఇంతేనేమో,
ఈ కన్నీళ్లతోని నా జీవితం ముగించబడుతుందేమో. నేను చూసిన ప్రతి వాళ్ళు ఒకప్పుడు ఎంత బాగా బ్రతికేవారు, ఒకప్పుడు ఎంత బాగా బ్రతికారో, చూడు చూడు మొద్దయిపోయింది వీళ్ళ బ్రతుకు, ఎండిపోయిందిరా వీళ్ళ జీవితం అని నలుగురు నవ్వుకునేటట్లుగా నగుబాట్లయిందా జీవితం. కలవరపడకు. కన్నీటి విలువ తెలిసిన దేవుని సన్నిధిలో మోకరించి మొద్దయిపోయిన నీ జీవితాన్ని గూర్చి ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చు. నీటి వాసన మాత్రము చేత మరలా దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. మునుపటి రోజులు నీకివ్వబోతున్నాడు. నేనంట మునుపటి రోజుల కంటే శ్రేష్టమైన రోజులు యేసు నామం పేరిట నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నరకబడ్డావా? కృంగిపోకు. నరకబడ్డావా? కలవరపడకు. నీటి వాసన మాత్రం చేత మరలా బ్రతికే అవకాశం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈసారి ఇచ్చిన తర్వాత ఎలా విస్తరింప చేస్తాడో తెలుసా? యెషయి అనే చెట్టు నరకబడింది, మొద్దయిపోయింది. ఆ మొద్దులో నుంచి మరలా అంకురం ప్రారంభమైంది. విషయం, యెషయి అనే చెట్టు ఇజ్రాయేలు దేశం వరకే వ్యాపించింది. మధ్యధరా సముద్రం నుంచి యూఫ్రటీస్ సముద్రం వరకు ఎంతవరకే వ్యాపించింది. అది నరకబడిన తర్వాత యేసుక్రీస్తు అనే చిగురు ప్రారంభమయ్యాడు కదా. యేసుక్రీస్తు అనే చిగురు ప్రారంభమైన తర్వాత ఆ యెషయి వృక్షం మహావృక్షమైంది. మునుపటిలాగే ఇశ్రాయేలు దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు. మా తమ్ముడు న్యూజిలాండ్ అంటాడు ఇప్పుడు. అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ప్రపంచమంతా యేసుక్రీస్తు అనే యెషయి వంశ వృక్షం విస్తరించింది. నువ్వు చిన్న అవకాశాన్ని కోల్పోతే కన్నీటి చుక్కల ద్వారా పూర్వపు వైభవం మాత్రమే కాదు, పూర్వపు వైభవానికి మించిన వైభవం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కన్నీటి చుక్కలు విలువైనవే, కన్నీటి చుక్కలు శక్తి కలిగినవే. ఒక మాట యేసయ్యని అడుగుతావా? అయ్యా, మీ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు కన్నీళ్లతో నీ పాదాలు తడిపే ఆ కన్నీటి ప్రార్థన నాకు దయచేయ్యా. పరలోకంలో నువ్వు భద్రపరచబడిన ఆ బుడ్డిలో నా కన్నీటి చుక్కలు నిండి బుడ్డి వెంబడి బుడ్డి ఆ బుడ్డి నిండా నా కన్నీళ్లు నిండుకోవాలయ్యా. అలాంటి కన్నీటి ప్రార్థన దయచేవా? అడుగుదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, కన్నీటి విలువ ఎరిగిన దేవుడు, దానిలో నీరు శాతం ఒక్కటేమో 99% హృదయపు మోగ భాష. కన్నీటి విలువ తెలియని వ్యక్తుల దగ్గర మేము ఏడవకూడదు. మనసున్న మహారాజైన మీ దగ్గర ఏడ్చే కృప దయచేయి. హృదయ భారాన్ని మీ సన్నిధిలో దించే కృప దయచేయి. ఈ వాక్యం విన్న ప్రజల్లో ఎందరూ రాతి హృదయాలతో బ్రతుకుతున్నారో ఆ హృదయాలు బ్రద్దలు చేయబడునుగాక. ఎందరి హృదయాలు పాపపు రోగంతో నింపబడి ఉన్నాయో కన్నీటి ప్రార్థన ద్వారా హృదయపు దోషం కొట్టుకొని పోవాలి స్వామి. ఎందరి బ్రతుకులైతే నరకబడి మోడైపోయాయో నీటి వాసన మాత్రం చేత మరలా చిగురింప చేస్తానని సెలవిచ్చావు కదా. పూర్వపు వైభవానికి మించిన వైభవాన్ని నేను ఇస్తానని సెలవిచ్చావు కదా. ఆ మాట నెరవేర్చయ్యా. మీ దేనదాసునిగా నరకబడిన ప్రతి బ్రతుకు మరలా చిగురించునుగాక. మునుపటి కంటే మించిన మహిమతో ఒక్కొక్క బిడ్డను మీరు నింపుదురుగాక. అలా చేసినందుకు స్తుతిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.